నమస్కారం అండి. శ్రీమతి రామానుజాయ నమః. చూడండి, చాలామంది నా దగ్గర జాతకానికి వచ్చినప్పుడు పెళ్ళికి జాతకాలు అవసరమా అండి, జాతకాలు కలవకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? ఎందుకంటే చేసింది మొట్టమొదట ఒక తప్పు. ఒక మనిషి ఒక తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు, దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు, తప్పుల కుప్పలో ఊరుకుపోతున్నట్టు మానవ జాతి ఈరోజు నడుస్తూ ఉంది. సినిమా యాక్టర్ ఒక ఆమె ఉంది, ఇట్లా వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మీద ఎన్నో వీడియోస్, ఎన్నెన్నో రూమర్స్ అన్నీ ఉన్నాయి. అయినా సమాజంలో పెద్ద మనిషిలాగా ఆమె చాలామంది అవుతుంది. అది పరిస్థితి ఈరోజు. అంటే ఏమమ్మా అంటే దానికి మళ్ళీ సైంటిఫిక్గా చాలా సామాజికంగా మాట్లాడేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే పెళ్ళికి జాతకాలు చూడడం ముఖ్యమా? ఏమండి ఇదంతా ఎప్పటి మాట? ఏదో గౌరవంగా నా వంశము, నా కులము, నా గోత్రము అని అనుకున్న వాళ్ళు, ఇంట్లో సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నవాళ్ళు, అలాంటి కట్టుబాట్లు ఉన్నటువంటి కుటుంబం కోసం వెతికేవాళ్ళు దాన్ని సంబంధం చూడడం అంటారు. ఈరోజు ఎవరండి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఐ లవ్ యూ చెప్పేసుకోవటం, వెంటనే నిమిషాల మీద 6 నెలలు సంవత్సరం లోపల పెళ్ళిళ్ళు డిసైడ్ అయిపోవటం. మా దగ్గరికి వచ్చి ఏమండి జాతకాలు కలుస్తాయా అంటే నేను అనేది, మీరు జాతకాలు కలుస్తాయా లేదా అని అడిగి ప్రేమించుకున్నారా? జాతకాలు కలవండి మానేస్తారా? ఎందుకంటే మమ్మల్ని నిరకాటంలో పెడతారు, మాకెందుకంటే చెడ్డ పేరు, మీరేదో పెళ్లి చేసుకుంటాను హాయిగా ఉంటానంటే నేను వచ్చి మధ్యలో మీ జాతకాలు కదలలేదు కాబట్టి మీరు చేసుకోవద్దు, ఒకరు ఉంటారు ఒకరు ఉండరు, దూరంగా ఉంటారు, మీరు ఇద్దరు విడిపోతారు, ఇవన్నీ మా చేత చెప్పించాలి అవసరమా? నిజంగా చెప్తున్నాను, జాతకంలో భార్యాభర్తలు కలిసి ఉండాలంటే గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు గోత్రాలు, ఇంటి పేరు, వంశము అన్నీ చూసుకొని సంబంధాల కోసం జాతకాలు చూసుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఏడబడితే ఆడ ఇష్టం వచ్చినట్టు కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఐ లవ్ యూ చెప్పేసేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసేసుకోవటం. ఒక అమ్మాయి అడుగుతుంది, ఏమండి మీరు మా నాన్నగారి దగ్గర ఇలా ఎందుకు అన్నారండి, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువ రోజులు ఉండలేరు అని. పోనీయండి ఒక 5 సంవత్సరాలు మేము కాపురం చేయకూడదా అని అడిగింది. 5 రోజులు చేయి, నాకేం పోయింది? ఆల్రెడీ ఉన్నారు బజార్లో చాలామంది, రోజుకోసారి కాపురం చేసేవాళ్ళు ఉంటారు. మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వు 100 ఏళ్ల కాపురానికి జాతకం చూడాలి కానీ 5 ఏళ్లకు నేను చేసుకుంటా, 10 ఏళ్ల వరకు ఉంటానా, తర్వాత ఇంకోటి చేసుకుంటా అనే టెక్నాలజీ వచ్చేసి భర్త అనే పదానికి విలువ లేదు, భర్తకి భార్య అనే పదానికి విలువ లేని పరిస్థితి ఈరోజు మనకు భారతదేశంలో హిందూ మతంలో వచ్చినందుకు చాలా చాలా బాధపడుతూ ఉంటాను నేను అనమాట. ఈ కాలం పిల్లలు కొందరు అంటారు, మేము పిల్లల్ని కనవండి, మేము అడాప్షన్ చేసుకుంటాం, ఈ 9 నెలలు కలటాలు, శరీరం పాడైపోతుంది, మాకు ఎన్నెన్నో రోగాలు వచ్చేస్తాయి అంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని కనలే? అదేమో అనొచ్చు. వీళ్ళు ఈ కాలం టెక్నాలజీ అట్లా మెరిగిపోయింది. అంటే ఒక తప్పు జరిగింది, దానికి ఇంకో తప్పు, ఆ తప్పుకి ఇంకో తప్పు, కన్న తల్లిదండ్రులే దగ్గరుండి పిల్లల్ని విడగొట్టించి డైవర్స్ ఇప్పించి వాళ్ళకి వేరే వేరే కాపురాలు చేస్తున్న రోజులు ఇవి. మరి ఈ రోజుల్లో జాతకాలు కలిసాయా, అష్టవర్గు కలిసిందా, ఇవన్నీ అవసరమా అండి? అందుకే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, 100 ఏళ్ళు కాపురం చేయాలంటే 100% జాతకం చూడాల్సిందే. అది వద్దనుకునే రోజులు కాబట్టి ఏడనన్నా బోండి, ఎట్లన్నా గాండి. కానీ మంచివాళ్ళు గోత్రాలు, నామాలు, వంశము, కులము అన్నీ చూసుకొని సంబంధాలు చూసే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, నన్ను కలవండి, మీ జాతక పరిశీలన చేసి ఎలా ఉంటుంది ఏమిటి అన్నీ చెప్తా. నమస్కారం. గోపాలయ్య గారు.